ఈరోజు మే 11 నేషనల్ టెక్నాలజీ డే. భారతదేశం టెక్నాలజీకి అంటే సాంకేతికతకు ఎంత పెద్దపీట వేస్తుందో మనకు తెలుసు. అసలు ఈ మే 11 ప్రత్యేకత ఏంటో, దీన్నే నేషనల్ టెక్నాలజీ డేగా ఎందుకు జరుపుకుంటామో ఒకసారి చూద్దాం. 1998 అప్పట్లో మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే భారత్ అణుశక్తిని ప్రపంచానికి మరోసారి చూపించాలి అని చెప్పి. పోఖ్రాన్ 1 మన మొదటి న్యూక్లియర్ టెస్ట్ మనకు తెలుసు 1974లో జరిగింది. అది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998 మరోసారి నిరూపించాలనుకున్నారు మన అణుశక్తిని. అదే పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తి అన్నమాట. అన్ని విధాల ఆయన చాలా అద్భుతంగా దీన్ని ఆపరేట్ అయ్యేలా చేశారనమాట. అదే ఆపరేషన్ శక్తి. మనకు తెలుసు దాన్నే పోఖ్రాన్ 2 అంటారనమాట. మే 11 1998 1998 మే 11 రోజు మనం ఆపరేషన్ శక్తి చేసాం. ఆ తర్వాత మనం న్యూక్లియర్ డాక్టర్‌ని కూడా బయటికి వదిలామనమాట. అప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా భారతదేశం టెక్నాలజీ మీద చాలా దృష్టి పెట్టిందనమాట. అసలు ఇండియాలో స్పేస్ రీసెర్చ్ ఎందుకు? చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా! ఇప్పుడు వాళ్ళకి స్పేస్ సైన్స్ అవసరమా? రాకెట్ సైన్స్ అవసరమా? అన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్రో నిరూపించి చూపించింది మన టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిందో. అదే విధంగా రక్షణ రంగంలో డిఫెన్స్‌లో కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ వైపు వెళ్తున్నాం అనమాట. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే విధంగా మనం ముందుకు దూసుకుపోతున్నాం. ఇక్కడ తేజస్ యుద్ధ విమానం నేడు భారత వాయుసేనలో సేవలు అందిస్తుంది. ముఖ్యంగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది మన ప్రత్యేకమైన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అన్నమాట. ఇది ప్రపంచంలో అత్యధికంగా వాడే రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనం డిజిలాకర్ కావచ్చు, కోవిన్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం అనమాట. వాటన్నిటితో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రత్యేక మిషన్ కావచ్చు, సెమీ కండక్టర్ మిషన్ కావచ్చు, ఇలా అనేక రంగాల్లో మనం దూసుకుపోతున్నాం. ఇవే కాకుండా బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, స్టెమ్ సెల్ రీసెర్చ్‌లో కూడా భారతదేశం ముందుకు దూసుకుపోతోంది.